యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాల సమూల నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటను జ్ఞాపకం చేసుకుందాము. దావీదు రాసిన కీర్తనలు 25వ అధ్యాయము 6వ వచనం ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాము. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వం నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపమును నా అతిక్రమలను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన బిడ్డలైన వారికి తెలియపరుస్తున్న మాట, ఆయన తన కృప చొప్పున మనల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు, తన దయ చొప్పున మనల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు. దేవుని లేఖనము స్పష్టంగా తెలియపరుస్తుంది, ఆయన మన పాపములను, మన అవిధేయతలను, మన అతిక్రమలను జ్ఞాపకము చేసుకునే దేవుడు కాదు. ఆయన మన విషయం ఎలా ఉంటాడంటే, ఆయన కృప చొప్పున మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడు. మన అవిధేయతలు ఆయన జ్ఞాపకం చేసుకోడు. మనుషులు జ్ఞాపకం చేసుకుంటారు. మనుషులు మన అవిధేయతలు, మన పొరపాట్లు, మనం చేసే ప్రతి తప్పులు వారి మనస్సులో ఉంచుకుంటారు. ఒక్కొక్కసారి మనం కూడా మన బలహీనతలు, మన అవిధేయతలు మనం జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడంట వాటిని జ్ఞాపకము చేసుకోడంట. ఆయన ఏం జ్ఞాపకం చేసుకుంటాడంటే, ఆయన కరుణ, ఆయన కృపాతిశయములు మాత్రమే మన ఎడల ఎలా ఉన్నాయో వాటిని మాత్రమే జ్ఞాపకము చేసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు దేవుణ్ణి మనం ఏం వేడుకోవాలంటే, ప్రభువా నీ కృప చొప్పున, నీ కరుణ చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకో దేవా. నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో, నా భవిష్యత్తును జ్ఞాపకం చేసుకో, నా పనులను జ్ఞాపకం చేసుకో, నా శ్రమను జ్ఞాపకం చేసుకో, నా ఇబ్బందిని జ్ఞాపకం చేసుకో అని దేవుని మనం నిత్యము ఆయన అడిగే వారంగా మనం ఉండాలి. ఉదయకాల సమయంలో ఒక చిన్న మాటను మీకు తెలియపరుస్తాను. మొదటి సమూయేలు గ్రంథంలో హన్నాను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, హన్నాను కూడా హన్నా ద్వేషించబడింది, హన్నా శ్రమ పెట్టబడింది, హన్నా విసిగించబడింది అని బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంది. హన్నా దేవుని సందులో ఏటేటా వెళ్ళి దేవునికి మొక్కినప్పుడు దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకున్నట్లుగా మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 19లో రాయబడి ఉంది. దేవుడు ఎప్పుడైతే హన్నాను జ్ఞాపకము చేసుకున్నాడో, హన్నా జీవితంలో దేవుడు గొప్ప కార్యము జరిగినట్లుగా, రాజులను అభిషేకించువాడు, అనేక మందిని అభిషేకించువాడు, చిన్నతనములోనే దేవుని స్వరం విన్నవాడు, చిన్నతనం నుంచే దేవుని పాదముల పెరిగినవాడు సమూయేలును దేవుడు తనకు అనుగ్రహింప చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు గనక జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు గనక ఒక మనిషిని జ్ఞాపకం చేసుకుంటే తన జీవితం ఎలా మార్చబడిద్దో హన్నాను చూస్తే మనకు అర్థమైద్ది. దేవుడు హన్నాకి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే, హన్నాకి ఇచ్చిన సమూయేలు రాజులను అభిషేకించేవాడంట. ఆ రోజులో ఇజ్రాయేలు ప్రజలు సమూయేలు వస్తున్నాడంటే మొట్టమొదటి అడిగే మాట ఏంటి? అయ్యా, సమాధానంగానే వస్తున్నావా? దేవుని మాటను, క్షేమకరమైన మాటనే మా కొరకు తీసుకువస్తున్నావని భయపడుతూ అడిగేవాళ్ళంట. రాజులు సైతము సమూయేలుకు భయపడుతూ ఉండేవాళ్ళు. అలాంటి గొప్ప దైవ సేవకుడిని, గొప్ప ప్రవక్తని, గొప్ప న్యాయాధిపతిని మరి హన్నాకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు ఒక మనిషిని జ్ఞాపకం చేసుకుంటే తన జీవితం దేవుడు ఎలా మలచగలడో, తన జీవితంలో ఎన్ని అద్భుత కార్యములు చేయగలడో మనం ఈ వాక్య ధ్యానాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మనుషులు జ్ఞాపకం చేసుకోవాలని, లేదా పెద్దవారు, ఘనత వహించిన వారు జ్ఞాపకం చేసుకోవాలని, వాళ్ళ జ్ఞాపకాల్లో మనం ఉండాలని, మనం గుర్తుపెట్టకుండా ఉండాలని మనుషులు ఇప్పుడు కోరుకుంటూ ఉంటారు. అరే, ఈ నాయకుడి దృష్టిలో మనం ఉండాలి, ఏదో ఈ అధికార దృష్టిలో మనం ఉండాలి, లేకపోతే వీళ్ళ మనస్సులో మనం ఉండాలని ప్రతి ఒక్కరూ తలస్తూ ఉంటారు. కానీ నా దేవుని మాట తెలియపరుస్తుంది, మనం ఎవరి జ్ఞాపకాల్లో ఉండాలంటే, ఎవరి తలంపుల్లో ఉండాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి జ్ఞాపకాల్లో, వారి తలంపుల్లో మనం ఉండాలని బైబిల్ లేఖనం చెబుతోంది. ఆయన కృప చొప్పున మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. ఆయన కరుణాతిశయములు చొప్పున జ్ఞాపకము చేసుకునే దేవుడు ఆయన. ఆయన దయ చొప్పున జ్ఞాపకము చేసుకునే దేవుడు ఆయన.
ఎంట్లాంటి దేవుడు మన దేవుడు అంటే, మనల్ని ఎలా జ్ఞాపకం చేసుకుంటాడంటే కరుణతో జ్ఞాపకం చేసుకుంటాడంట, కోపంతో జ్ఞాపకం చేసుకోడండి, కృపతో జ్ఞాపకం చేసుకుంటాడంట, దయతో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడంట. ఉదయకాల సమయంలో దేవుని పేరిట ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాను. నిత్యము మనం కోరుకోవాల్సింది ఏంటంటే, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నా పనుల్లో నన్ను జ్ఞాపకం చేసుకో, నా సమస్యలో నన్ను జ్ఞాపకం చేసుకో, నా బిడ్డల భవిష్యత్తు విషయంలో జ్ఞాపకం చేసుకో, వారి వివాహ విషయంలో జ్ఞాపకం చేసుకో, నా అనారోగ్య విషయంలో జ్ఞాపకం చేసుకో. అయ్యా నా జీవితం ప్రతి దానిలో కూడా ప్రభా నీవు నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా అని అడిగే బలంగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం వాళ్ళు అడుగుతామో నిత్యము అంటండి దేవుడు మనల్ని తన జ్ఞాపకాల్లో ఉంచుకుంటాడంట. నిత్యము తన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడంట. ఇంకొక మాట, అద్భుతమైన మాట, దేవుడు అంటండి మన బాల్య పాపాలు, మన అతిక్రమములు, మన అవిధేయతలు, మన బలహీనతలు ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడు కాదంటండి. నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. మనమేనా జ్ఞాపకం ఉంచుకుంటామే కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోడంట. దేవుని కృప మరందరికీ తోడే ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపైన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైన ఘనమైన మీ మాటను ప్రకటించే ధన్యత మాకు అనుగ్రహింప చేసినందుకు స్తోత్రాలు. నీ మాటను ధ్యానించే ధన్యత మీరు మాకు అనుగ్రహింప చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భక్తుడైన దావీదు ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారయ్యా. దేవుడు తన కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడని, దేవుడు తన కరుణాతిశయములు చొప్పున జ్ఞాపకము చేసుకునే దేవుడని, తన కృపాతిశయములు చొప్పున జ్ఞాపకము చేసుకునే దేవుడని తండ్రి మమ్మల్ని నిత్యము జ్ఞాపకం చేసుకోదేవా. మా పనుల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయా వెళుతున్న మార్గాల్లో జ్ఞాపకం చేసుకోండి. మా పరిస్థితుల్లో మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా బిడ్డలను మీ గాయపడిన స్థలాలకు సమర్పిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, మా రక్త సంబంధికులు మీ గాయపడిన స్థలాలకు సమర్పిస్తున్నామయ్యా. రక్షణ లేకుండా ఉన్నవారిని ప్రభా, క్రీస్తుని ఎరగని వారిని ప్రభా, మా బంధువులు ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు, మా ఇరుగు పొరుగు వారు ఉన్నారు ప్రభా, అనేక మంది ఉన్నారయ్యా. వారిని మీ గాయపడిన స్థలాలకు సమర్పిస్తున్నామయ్యా. అయ్యా జ్ఞాపకము చేసుకోదేవా, జ్ఞాపకము చేసుకోదేవా, జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాను. నీ కృప చొప్పున మాత్రమే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ గ్రూపులో ఎంతమంది ఉంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలియదయా. ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు, ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎరిగిన దేవుడు. వారికి ఏది అవసరమో, ఏది కావాలో, ఏది కొదువైందో నీ కృప చొప్పున నీ జ్ఞాపకము చేసుకుని వారికి అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ సమాధానము, నీ అయాతని, నీ నెమ్మది, అయాతని మీ రక్షణ ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయమని వేడుకుంటూ అయ్యా ఈ దినమల్లా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్.